ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాక్యం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటివారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా యమనమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఇప్పేకి మనుషులను పంపి పేతురు అను ఒక మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పును. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంట పనివారిలో 2 తన యొద్దకు వెళ్ళినప్పుడు కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడు యొక్క ఒక సైనికులను పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఇప్పేకు పంపెను. ఆమేన్.